హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవిటాక్స్. నేను మీ గంగాధర్ వీర్ల. విజయవాడలో తాజాగా జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన జాతీయ సమావేశంలో అసలు కంటే కొసరు అన్నట్టుగా ఆ సమావేశపు ముఖ్య అజెండా కానీ, వారు చెప్పదలుచుకున్న విషయం కానీ, వారు చెప్పిన విషయం కానీ ప్రజలకు చేరిందో లేదో కానీ అనంత శ్రీరామ్ ప్రముఖ సినీ గేయ రచయిత చేసినటువంటి ప్రసంగ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఎంతటి దుమారం అంటే కేవలం ఏదో ఒక రంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, దుమారం లేపడం కాకుండా అనేక రంగాల వారిని ఆ వ్యాఖ్యలు, ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు టచ్ చేశాయని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతకీ అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అని ఒక్కొక్కటిగా మనం అనుకున్నప్పుడు ఆయన ముఖ్యంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం అనే వాదనని సభలో ప్రస్తావిస్తూ ఆ వాదనకు సంబంధించిన విషయం పైన సినిమాను, సమాజాన్ని, పురాణ గాథల్ని ఆధారం చేసుకుని, అంటే రామాయణం, భాగవతం, మహాభారతం లాంటి ఇతివృత్తాలను ఆధారం చేసుకుని తీసినటువంటి సినిమాల పైన అనంత శ్రీరాము ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా కర్ణుడి పాత్రను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించడం అనేది హిందువుల్ని లేదా పురాణ గాథల్ని ఒక రకంగా వక్రీకరించడం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచనల్ని సినిమా రూపంలో క్రియేట్ చేసి ప్రజలకు చేర్చడమే అంటూ ఆయన కల్కి సినిమా నిర్మాతల్ని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా దుయ్యబట్టడం జరిగింది. ప్రముఖ నిర్మాత స్వయాన అశ్విని దత్, ఆ సినిమా నిర్మించినటువంటి ఇతరత్ర అందరినీ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాచుర్యం పొందినటువంటి కల్కి సినిమాని కూడా ఆయన ఈ సనాతన వాదన లేదా హిందూ ధర్మ వాదనకు సంబంధించిన విషయంలో సినిమాల్ని కూడా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఇక రెండు, ఒక సినిమా గేయ రచయితగా తను కొన్ని సినిమాలకు పనిచేసేటప్పుడు అన్య మత దర్శకులైనటువంటి వారు నా పాటల్లోని కొన్ని పదాలను తీసేయమనడం, దానికి నేను ఒప్పుకోకుండా ఆ సినిమాను వదిలేయడం, అంతేకాకుండా ఆ సినిమా దర్శకుడు తీసిన ఏ సినిమాకు భవిష్యత్తులో నేను పాటలు రాయను అని చెప్పానని ఆయన మాటల్లో సభాముఖంగా చెప్పడం జరిగింది. ఇలా అనంత శ్రీరామ్ తను పనిచేసిన, తను సంపాదిస్తున్న ఏదైతే తనకు కీర్తి, ధనాన్ని ఇచ్చిందో ఆ సినిమా పరిశ్రమను టార్గెట్ చేసి సనాతనవాదిగా లేదా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న వ్యక్తిగా సభాముఖంగా జాతీయ సభా వేదిక మీద అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి అంశాలపైన అటు సినిమా రంగం కావచ్చు, సినిమాను ప్రేమించే ప్రేక్షక గణం కావచ్చు, లేదంటే హిందూయేతర వ్యక్తులు కావచ్చు, ఆయన పైన ఆయన చేసిన కామెంట్లను మాత్రం తప్పుపడుతున్నారు. ఒక రకంగా సనాతనవాదులం అని చెప్పుకుంటున్న వాళ్ళు, లేదంటే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న, మరోవైపు అనంత శ్రీరాము ఈ వేదికను ఒక రకంగా డైవర్ట్ చేసి లేనిపోని విషయాల్ని అల్లి, సినిమా వాళ్ళు కథలు అల్లినట్టుగా లేనిపోని విషయాల్ని అల్లి తనకున్న అక్కసును ఇండైరెక్ట్ గా ఈ రకంగా ఆ సభను వాడుకున్నారంటూ చాలా మంది యొక్క అభిప్రాయం. అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం న్యూట్రల్ గా చూసినప్పుడు ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యల్ని ఖండించాలి. ఎందుకంటే హిందువులు నమ్మేది భారతం, భాగవతం, రామాయణం లాంటి ఆ రచనలో ఉన్నటువంటి పాత్రలను గాని వేరే మతస్థులు విమర్శిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ అంటే హిందూవాదిగా ఉంటూనే హిందువులు అనుసరించే, ఆచరించే, చదివే, లేదంటే యాక్సెప్ట్ చేసే, వాటిని ప్రగాఢంగా నమ్ముతూ విశ్వసించే రచనల్ని, అంటే భారతంలోని పాత్రల్ని కూడా ఆయన డివైడ్ చేసి మాట్లాడడం జరిగింది. వేరే మతస్థులు రాసిన గ్రంథంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నప్పుడు గాని, పరమత వ్యక్తులు గాని కించపరిచినప్పుడు మాట్లాడాల్సిన విషయాన్ని భారతంలోని కర్ణుడి పాత్రను సినిమా వాళ్ళే పనిగట్టుకుని ఒక హీరోగా మిగతా కృష్ణుడు, అర్జునుడు ఇలాంటి పాత్రల కంటే ఉదాత్తమైన క్యారెక్టర్ గా చిత్రీకరించడం అనేది హిందూ సమాజానికి చెడు లాంటిదే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదో పాత సామెత అన్నట్టుగా తను సినిమా రంగంలో ఉంటూ ఆ సినిమా రంగాన్ని ఇండైరెక్ట్ గా కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడడం, అది కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడడం అనేది ఒక రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివిగానే చూడాలి. ఇంకొకటి, అనంత శ్రీరామ్ ఆ స్టేజ్ పైన పదే పదే సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడడం కూడా ఒక రకంగా హిందువుల్ని కూడా అభద్రతా భావానికి, లేని
ఒక ఆలోచనని హిందువుల్లో క్రియేట్ చేయడం కూడా అని నేను భావిస్తాను. ఎందుకంటే సమాజంలో అన్య మతస్థులు, అనేక రకాల మతాలు, అనేక రకాల కులాలు, ఎలాంటి భయము అభద్రత లేకుండా అందరూ కూడా బతికే ఒక సమాజంలో ఎక్కడో ఒకటి అలా జరిగే సంఘటనని మనం తీసుకుని ఏదో హిందూ మతానికి ఏదో అయిపోతుందనో, లేదో సనాతన ధర్మాన్ని ఎవరో పనిగట్టుకుని ఏదో చేస్తున్నారంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకుని అదే 100%గా జరుగుతుందని ఒక వేదిక మీద పదే పదే మాట్లాడడం, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఎదుగుతూ ఎంతో ప్రసిద్ధి చెందుతున్నటువంటి తన ఉంటున్న సినిమా రంగానికి సంబంధించిన విషయాలపైన, సినిమాలపైన ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా విమర్శలు చేయడం అనేది సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు, హీరోలు, ఇతరితర సాహిత్యకారులు, దర్శకులు ఇలాంటి వాళ్ళు అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల్ని ఏమాత్రం కూడా అంగీకరించే పరిస్థితుల్లో అయితే లేరు. భారతంలో ఉన్నటువంటి కర్ణుని పాత్ర వైచిత్రి, ఆయన గొప్పతనం ఎప్పుడు కూడా ఏ సినిమాల్లోనూ ఏ సందర్భాల్లోనూ కించపరిచే విషయం అయితే ఎక్కడ జరగలేదు. గతంలో ఎన్టీ రామారావు గారు తీసినటువంటి దానవీర, సూరకర్ణ లాంటి సినిమాలు గాని, తర్వాత వచ్చిన సినిమాలు గాని కర్ణుడిని, అతని యొక్క గొప్పతనాన్ని, దానత్వాన్ని, ధీరత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు, ఒక హీరోగా చూపించడం జరిగింది. కానీ ఈయన దానికి ఉల్టాగా మిగతా శ్రీకృష్ణుడు, అర్జునుడు లాంటి పాత్రల్ని పక్కన పెట్టి కర్ణుడిని ఎంతో గొప్పగా చిత్రీకరించడం ఏంటి, అది హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని ఒక రకంగా కించపరచడం అంటూ ఒక అర్థం లేని స్టాండ్ తీసుకోవడం నిజంగా అనంత శ్రీరామ్ లాంటి సాహిత్యంపై, పురాణ సాహిత్యంపై పట్టు ఉన్న వ్యక్తి అలా పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదు. ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి అనంత శ్రీరాముని మనం ఒక గేయ రచయితగా చూసినప్పుడు ఆయన మనసును హత్తుకునే, అలాగే సందేశాత్మకమైన చక్కటి పదజాలంతో ఒక పొయిటిక్ రచనతో సాగే సినిమా పాటల్ని రచించి ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ ఇచ్చినటువంటి, తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కలిగిన అనంత శ్రీరాము ఈ రకంగా సడన్ గా ఒక టర్న్ తీసుకుని సమాజంలో రకరకాల గీతలకు ఒక సాక్ష్యంగా నిలిచే ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం హర్షించే విషయం కాదు. సమాజం అంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం చూపిస్తూనే అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది సమాజ ధర్మం. దీన్ని సమాజంలో ఒక పరుషమైన వాతావరణాన్ని, ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని బాధ్యత గల వ్యక్తులు అనంత శ్రీరామ్ లాంటి క్రియేటివ్ పర్సన్ పబ్లిక్ డొమైన్ లో రకరకాల అసందర్భంగా మాట్లాడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. భవిష్యత్తులో అంటే ఎప్పటికైనా అనంత శ్రీరామ్ పై వస్తున్నటువంటి విమర్శల్ని సద్విమర్శగా తీసుకుని ఏం మాట్లాడుతున్నాం, పబ్లిక్ లో ఏం మాట్లాడాలి, మనం మాట్లాడింది ఎంతవరకు వెళ్తుంది, ఏ రకంగా చిచ్చు పెడుతుంది అనేది అర్థం చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదనేది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను భావిస్తున్నాను. సమాజం కూడా అలాగే అనుకుంటుంది. సమర్థించేవారు ప్రతి చోట ఉంటారు, చెడునైనా మంచినైనా, లేదంటే ఒక వాదాన్ని సమర్థించేవారు ప్రతి చోట ఉంటారు. యూనివర్సల్ వాదన అయితే దాన్ని మనం ఖచ్చితంగా సమర్థించాలి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ వాదనలో కించిత్తైనా సమాజంలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంటే మాత్రం అలాంటి వాదనల్ని, వ్యాఖ్యల్ని ఏమాత్రం మనం సహించకూడదు. అవసరమైతే అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సమాజం గాని, పాలకులు గాని ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మరొకరికి చేరేలా ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ గంగాధర్ వీర్లా. బై బై.